సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుకు 760 పైగా బస్సులను అదనంగా నడుపుతున్నట్లు వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ భానుకిరణ్ అన్నారు. అయినా రద్దీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఉందని చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు బస్సులు నడుపుతున్నామని, సాయంత్రం కల్లా పూర్తిగా తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉన్నారంటున్న ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్తో మా ప్రతినిధి ముఖాముఖి. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకి వెళ్లే వాళ్ళతోటి హన్మకొండ ప్రయాణ ప్రాంగణం కిటకిలాడుతుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడికి వస్తున్నారు. బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏమేం చేశారు? ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు అయితే బస్సులు లేవని చెప్తున్నారు. నమస్కారం అండి. ఈ సంక్రాంతి పురస్కరించుకొని 10వ తారీఖు నిన్నటి నుంచే మేము ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మనకు సిటీ నుంచి దాదాపుగా 760 బస్సులు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల్ నుంచి ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకి. న్యాచురల్గా మీకు నిన్న ఎక్స్పెక్ట్ చేసినంత ట్రాఫిక్ రాకపోవడంలో ఇవాళ కొద్దిగా రావాల్సిన దానికంటే కూడా కొద్దిగా ఎక్కువ ట్రాఫిక్ మూమెంట్ ఉంది. మేము ఇక్కడ మనకు స్పెషల్గా నర్సంపేట, భూపాలపల్లి, ఏటూరు నాగారం సెక్టర్లలో ఎక్కువ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సొంత ఊళ్ళకి పోయేవాళ్ళు, దానికి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఒకేసారి ఎక్కువ జనం రావడంలో మీకు కనిపించే అవకాశం ఉంది. బట్ సైకిల్ లాగా బస్సులు వస్తున్నాయి, వెళ్తున్నాయి, ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నాయి. మేము ఇక్కడ లోకల్గా నేను, మా డిపో మేనేజర్స్, సూపర్వైజర్స్ అంతా ఉండి 24 hours పర్యవేక్షణలో నడుస్తున్నాయి. బస్ స్టాండ్లో కాలు పెట్టడానికి పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మీకు ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడేస్ ఇవాళ స్టార్ట్ అయినాయి కాబట్టి ఒకేసారి జనం వచ్చేస్తారు. నిన్న మేము ఎక్స్పెక్ట్ చేసినంత ట్రాఫిక్ కూడా రాలేదు. సో నిన్న రాలేదు, ఈ రోజు నుంచే హాలిడే స్టార్ట్ అయినాయి. మీకు సెకండ్ సాటర్డే సండే వచ్చింది, పండగ ఎల్లుండే కాబట్టి ఒకేసారి జనం మూమెంట్ ఎక్కువ ఉంది. ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఉంది. బస్సుల ప్రాబ్లం ఏం లేదు, వస్తున్నాయి పోతున్నాయి. మేము ఈవినింగ్ వరకు పూర్తిగా క్లియర్ చేసి ఇస్తాం, ప్రాబ్లం ఏం లేదు. హైదరాబాద్ నుంచి ఫ్లో ఎలా ఉంది సార్ ప్రయాణికులు? హైదరాబాద్ నుంచి కూడా చాలా ఉందండి ఫ్లో. నేను ఇందాకే చెప్పినట్టు ఇవాళ సెకండ్ సాటర్డే హాలిడేస్ అన్నీ ఒకే రోజు స్టార్ట్ కావడం వల్ల చాలా విపరీతమైన ఫ్లో ఉంది అక్కడ. దాదాపు మీకు గంటకు 40 నుంచి 50 బస్సులు బయలుదేరి వస్తున్నాయి అక్కడి నుంచి. సో అందుకని కొద్దిగా టైం పడుతుంది, చేసేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ధన్యవాదాలండి. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి సాయంత్రం కల్లా ఈ పరిస్థితి కుదుట పడుతుందని, మొత్తానికైతే అదనపు బస్సుల ద్వారా ప్రయాణికులందరినీ వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.